ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోజీస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో డైలీ రొటీన్లో ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసా. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నానని చూస్తున్నారా? ఈరోజు అయితే కొన్ని పరామర్శలు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అందుకోసం అని చెప్పి ఈరోజు మార్నింగ్ 7 o'clock కల్లా బయలుదేరి బయటకైతే వచ్చేసాం. ఫస్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ తాతయ్యకి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకోసం అని చెప్పి కావాల్సిన ఫ్రూట్స్ అన్నీ తీసుకొని ఇంకా వాళ్ళ ఇల్లు అయితే రాగోల్ దగ్గర అనమాట. సో ఇంకా రోడ్ పాయింటే కాబట్టి వాళ్ళ హౌస్ ఇంకా వెళ్ళైతే వచ్చేసాం. అక్కడ వెళ్ళి వీడియో తీస్తే బాగోదు కదా, సో ఇంకా అందుకోసం అని చెప్పి వీడియో అయితే స్కిప్ చేసేసా. అక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా నరసన్నపేట అయితే వెళ్ళాం. ఆల్రెడీ మీరు నా పాత వీడియోస్లో చూసే ఉంటారు, మా అత్త వాళ్ళ కూతురు ఉంటుంది. సో ఇంకా తనకైతే పాప పుట్టి చనిపోయిందనమాట. సో అక్కడ కూడా బాధతో ఉన్నారు కాబట్టి సో ఇంకా అక్కడ కూడా వీడియో తీయలేదు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే హ్యాపీగా వాళ్ళ ఇంట్లోనే చేసేసి ఇంకా బయటకైతే వచ్చేసాం. ఇంకా మా ఇంటికి వెళ్ళే దారిలో ఇంకా మా ఇంటి కోసం అయితే కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే తీసుకున్నాం. అన్ని రకాలు అక్కడ ఉన్నవన్నీ తీసుకున్నాను. మా డిక్కి ఏమో పట్టదు, ఇంకా హ్యాండ్తో పట్టుకోవాల్సిందే. సో ఇంకా వెళ్తూ వెళ్తూ మా అత్త అయితే కాల్ చేసి ఇంటికి ఆఫ్టర్నూన్ ఎలాగో వచ్చేస్తారు కదా, చికెన్ అయితే తీసుకొని రమ్మని కాల్ చేశారనమాట. సో ఇంకా వెళ్ళే దారిలోనే ఇంకా చికెన్ కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము. నార్మల్గా అందరం ఉంటాం కాబట్టి మాకు 2 kgs వరకు అయితే సరిపోదు. సో ఇంకా 2 kg-న్నర 3 kgs వస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఈరోజు అయితే మా అత్త తెందు, ఫ్రైడే కాబట్టి ఇంకా ఉన్న మేమందరం తింటాం కాబట్టి మా కోసం తీసుకొని రమ్మని చెప్పింది. ఇంకా మలమల మండే ఎండలో ఇంటికి వెళ్తే మా అత్త చాదస్తం తెలిసిందే కదా, ఇంకా డైరెక్ట్గా పైకి వెళ్ళి స్నానం చేసి వచ్చే లోపల మంచిగా చికెన్ కర్రీ అయితే చేస్తుంది. ఇంకా మా మాల్తీ వాళ్ళు కూడా లేరు, రాజమ్మ అయితే వెళ్ళొస్తారు. ఇంకా మా పిల్లలు చూసారా, ఇంకా వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఇలాగే ఉంటుంటారు అనమాట, నలుగురు కూడాను. ఇంకా మేము అలా తినేసి ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ బయలుదేరిపోయాం. అసలు మళ్ళీ రేపు ట్రైన్ జర్నీ కూడా చేయాలి ఢిల్లీ కోసం. సో ఇంకా ఇప్పుడైతే కొన్ని హౌసెస్ అయితే ఉండిపోయాయి అనమాట. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప అయితే ఇంకా చూడడానికి వెళ్ళలేదు కదా వచ్చినప్పటి నుంచి అని చెప్పేసి ఇంకా రేపు వెళ్ళిపోతాం అనగా ఇంకా ముందు రోజు ఈవినింగ్ అయితే వస్తున్నాం అనమాట. అసలు డే మార్నింగ్ అంతా ఖాళీ లేదు. మార్నింగ్ శ్రీకాకుళం నర్సన్నపేట వెళ్ళొచ్చి మళ్ళీ రెస్ట్ కాసేపు తీసుకొని మళ్ళీ ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా విలేజ్ వచ్చాము అంటే ఇలానే ఉంటుంది. ఇంకా రేపు జర్నీ అన్న వరకు తిరుగుతూనే ఉంటాం. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాప వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కాబట్టి సో ఇంకా కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకున్నాం. అలాగే మా తమ్ముడు వాళ్ళ వైఫ్ని చూడడానికి కూడా వెళ్ళాలి. ఇద్దరికి కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా అలా స్టార్ట్ అవుతున్నాం అనమాట. సో ఇంకా నేను వస్తున్నానని చెప్పగానే ఇంకా మా తమ్ముడు అయితే రాజం వచ్చేసాడు. ఇంకా మేమందరం కలిసి ఫస్ట్ మా అన్నయ్య వాళ్ళ పాపని చూడడానికి అయితే వెళ్తున్నాం. ఇంకా మా అన్నయ్య వాళ్ళ పాపని చూసేసి ఇంకా అక్కడి నుంచి తమ్ముడు వాళ్ళ వైఫ్ని చూడడానికి అయితే వెళ్తాము. ఇంకా మా అన్నయ్య వాళ్ళ బాబు అయితే హ్యాపీగా టీవీ చూసుకుంటున్నాడు. ఇంకా మా కోసం అయితే వేడివేడిగా పకోడీలు అలాగే గులాబ్ జాములు అయితే పెట్టిందనమాట. హ్యాపీగా తినేసి ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇంటికి అయితే వచ్చేసాం. ఇంకా తను కూడా చూసేసి కాసేపు అక్కడ కూడా అందరితో టైం స్పెండ్ చేసేసా. ఎక్కడికి వెళ్ళినా నా సబ్స్క్రైబర్స్ అయితే ఉన్న కొంతమంది అయినా సరే చాలా ఆప్యాయంగా అడుగుతూ ఉంటారు ఇంకా ఏం వీడియోస్ పెట్టలేదని చెప్పేసి. సో ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేమందరం కలిసి మళ్ళీ కేర్ హాస్పిటల్కి అయితే వచ్చాము. సో ఇంకా వీళ్ళు కూడా మా రిలేటివ్సే, మా విలేజే. సో ఇంకా మరి మన అల్లరి తెలిసిందే, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి. సో ఇంకా అలాగ అందరూ పాప దగ్గరే వీడియోస్ ఫొటోస్ తీసుకుంటే ఇంకా తల్లిని ఎవరు పట్టించుకుంటారు, నాలాంటి వాళ్ళు పట్టించుకుంటారు కదా. సో ఇంకా అలాగా కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకొని ఇంకా కేర్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. నార్మల్ రచ్చ కాదు ఇంకా వెళ్తూ అయితే. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జర్నీ కదా, సో ఎలా జర్నీ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది వీడియోని నెక్స్ట్ డే అయితే పోస్ట్ చేసేస్తా. సో మరి మీకు నచ్చిందా ఈ వ్లాగ్? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.